హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు వీడియోలో మ్యాగీ వెజ్ మంచూరియాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అందరికీ మంచూరియా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటేనే ఇష్టపడతారు కదా! నేను కూడా సేమ్ అలానే వచ్చేటట్లుగా పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో చూపిస్తానండి. మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి డెఫినెట్‌గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేపియండి. చిన్నపిల్లలు తిన్నా, పెద్దవాళ్ళు తిన్నా మీకు ఫుల్‌కి ఫుల్ మార్క్స్ వేసి తీరాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. సో, లేట్ చేయకుండా క్విక్‌గా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 220 ఎంఎల్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత వీటిని బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక ప్యాకెట్ మ్యాగీని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని ఈ పెద్ద ముక్కలన్నిటిని మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మ్యాగీ అనేది కొంచెం త్వరగా ఉడుకుతుందనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు ఉడికించుకోవద్దు. ఎందుకంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి త్వరగా ఇంకిపోయి మ్యాగీ అనేది సరిగ్గా ఉడకదండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మ్యాగీ నూడిల్స్ పూర్తిగా ఉడికిపోయే వరకు ఉడికించుకోండి. ఈ మ్యాగీ నూడిల్స్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో దీనితో పాటుగా మసాలా ప్యాకెట్ ఇస్తారు కదా, ఆ ప్యాకెట్లో ఉన్న మసాలాని మొత్తం ఈ మ్యాగీ నూడిల్స్లో వేసేసుకొని ఒక గరిటెని తీసుకొని ఈ మసాలా మొత్తం ఈ నూడిల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మ్యాగీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని ఒక హాఫ్ కప్ వేసుకోండి. సన్నగా తురుముకున్న క్యారెట్ తురుముని కూడా ఒక హాఫ్ కప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టొమాటో సాస్‌ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోండి. ఇది కేవలం కలర్ కోసం మాత్రమే యాడ్ చేస్తున్నాము. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్లేదనమాట. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి. మ్యాగీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా దక్కించుకొని యాడ్ చేసుకోండి. సరిపోకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేతితో ఇవన్నీ పూర్తిగా కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులోకి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్లో ఇంకా సాసెస్లో కూడా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఆ మాయిశ్చరే సరిపోతుందండి. మీకు ఇంకా లూజ్ అయింది అనిపిస్తే మైదాని కానీ లేదంటే కార్న్‌ఫ్లోర్‌ని కానీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా మిక్చర్ని తీసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా రౌండ్ సైజులోకి చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలానే ఈ మిక్చర్ అంతా అయిపోయే వరకు రౌండ్గా చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మొత్తం మంచూరియా బాల్స్ని మీడియం సైజులోనే చేసుకోండి. మీడియం సైజులో చేసుకోవడం వల్ల సాసెస్లో వేసినప్పుడు కొంచెం ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కడాయిని పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లో ఇప్పుడు ఒక్కొక్క మంచూరియా బాల్స్ని మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని వీటిని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచూరియా బాల్స్ని ఆయిల్లో వేసుకున్న వెంటనే కదిలించకండి. మీరు అలా కదిలించారంటే ఇవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వేసిన వెంటనే 3-4 నిమిషాల తర్వాత టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా గట్టిపడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని జల్లిగంటతో తీసేసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో కానీ లేదంటే ఒక బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగును కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటె తీసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది, ఎక్కువ కూడా వేయించొద్దు. ఇవి ట్రాన్స్పరెంట్గా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇవి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్, 2 టేబుల్ స్పూన్లు గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు టొమాటో సాస్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఒక గరిటెని తీసుకొని ఇవన్నీ బాగా కలిసేదాకా బాగా కలితిప్పుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం ఒక బౌల్ని తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని వేసుకొని 120 ఎంఎల్ వాటర్ని వేసుకొని
ఇందులో గడ్డలేవి లేకుండా స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని ఈ ప్యాన్‌లో వేసేసుకోండి. వేసుకున్న వెంటనే గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్‌ని స్ప్రింకిల్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని వేసుకున్నాం కదా! ఇది కొద్దిగా చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి మంచూరియా బాల్స్‌ని మొత్తం వేసేసుకోండి. ఈ సాసెస్ మంచూరియా బాల్స్‌కి పూర్తిగా పట్టేటట్లుగా గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ కలతిప్పుకుంటూ ఉండండి. ఇలా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్లేమ్‌ని హైకి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్‌గా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఫుడీస్ ఇలైట్ ఛానల్‌ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.